నమస్తే అండి. జూన్ 4 ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డికి. ఎందుకమ్మా? ఎందుకంటే ఆయన చేసిన ఈ 5 సంవత్సరాల్లో అన్ని అభివృద్ధి పనులు బాగున్నాయి కాబట్టి. మరో వారంలో కౌంటింగ్ జరగనుంది కదా, విజయశంకర్ ఎవరు మోగిస్తారు, జగనా చంద్రబాబు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకని? ఎందుకంటే ఆయన చేసినవన్నీ మాకు బాగా నచ్చినాయి కాబట్టి. ఏం చేశారు ఆయన? అన్ని ఏం చేశారు? మా మామగారికి పెన్షన్ వస్తుంది, ఈ రైతు భరోసా వస్తుంది, నాకు రుణమాఫీ తగిలింది. మరి ప్రతి గ్రామంలో సచివాలయాలు పెట్టారు, రైతు భరోసా కేంద్రాలు పెట్టారు, విలేజ్ క్లినిక్లు, తర్వాత నాడు నేర్కిన స్కూల్స్, సచివాలయాలు, తర్వాత వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ తీసుకొచ్చామని చెప్తున్నారు. ఇవన్నీ చేశారు మీ గ్రామంలో? చేశారండి. సచివాలయాలు పెట్టారు, ఏటన్నారు రైతు భరోసా ఇవన్నీ చేశారు. అన్నయ్య అన్నీ చేసుకొచ్చినారు. ఓకే, చట్నీ అన్ని. అలాగే జగన్ పాలనలో మంచి జరిగిందా, చంద్రబాబు పాలన మంచి జరిగిందా? జగన్ పాలనలోనే మంచి జరిగింది. చంద్రబాబు పాలనలో ఏమీ జరగలేదు. అన్నయ్య అన్ని చేయలేదు. జగన్మోహన్ రెడ్డి చట్నీ అన్ని చేసుకొచ్చినాడు. చట్నీ అన్ని చేసిన చేత నేను చేసిన పనులకే నాకు ఓటు వేయండి అని కూడా అడిగాడు. ఆయన అడిగిన మాట అయితే అది బాగా నచ్చింది మాకు. ఓకే, జగన్ సీఎం అవుతాడని వైసీపీ వాళ్ళు, చంద్రబాబు సీఎం అవుతాడని టీడీపీ వాళ్ళు అంటారు. మీరు ఏమంటారు దాని గురించి? జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని అనుకుంటున్నాము. ఓకే, జూన్ 9న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మీరేమంటారు దాని గురించి? జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. చంద్రబాబు చేయరా? చేయరు. ఎందుకని? ఎందుకంటే ఈయన చేసిన పనుల వల్ల ఓట్లు ఎక్కువ వైసీపీకే పడ్డాయి. అందుకు ప్రమాణ స్వీకారం కూడా వైసీపీ చేస్తారని జగన్మోహన్ రెడ్డి చేస్తారు. గతంలో మరి పెన్షన్ ఇచ్చేటప్పుడు ఎలాంటి ఇబ్బందులకు గురయ్యేవారు? అందరినీ పోగేసి సెక్రటరీలు వచ్చి రాంకుల్లో ఒక రోజు అంతా ఉంటేనే గానీ కూలి పనులు మానేసి పెన్షన్ ఇచ్చేవారు కాదు ముసలోళ్ళకి. ఇవాళ కోటా రైస్ ఇంటికి వస్తుంది, ముసలోళ్ళు పెన్షన్ ఫస్ట్ తారీఖు ఇంటికి వస్తుంది. ఓకే, ఫైనల్గా ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? 175కి 175 వస్తాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా.